శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి లీలలు అతిథి సేవ. చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారు కలవైలో మకాన్ చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో చాలామంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ఆ వచ్చిన వారు స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మధ్య వయస్కులైన ఒక జంట స్వామివారికి నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డారు. స్వామివారు వారిని తేరిపారా చూసి, అరెరే, ఎవరు? పాలూరు గోపాలన్, సంవత్సరం క్రితం వచ్చావు, ఏవో సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు హాయిగా ఉన్నావా అని గట్టిగా నవ్వారు. ముకుళిత హస్తాలతో పాలూరు గోపాలన్, మేము చాలా బాగా ఉన్నాము పెరియవా. మీరు చెప్పినట్టుగానే మధ్యాహ్నం పూట రోజు ఒక అతిథికి అన్నం పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి అంతా మంచి జరుగుతోంది. నా పొలంలో పంటలు బాగా పండుతున్నాయి. మునుపటిలాగా ఆవులు చనిపోవడం లేదు. అనవసరంగా ఖర్చు అవుతున్న ధనం ఇప్పుడు చేతిలో నిలబడుతున్నది. అంతా మీ అనుగ్రహం వల్ల, మీరు ఆజ్ఞాపించినట్టుగా చేస్తున్న అతిథి సేవ వల్లనే. అంతే, మరేం లేదు. ఒక్కరోజు కూడా తప్పకుండా చేస్తున్నాను అని అంటూ కళ్ళ నీరు పెట్టుకున్నాడు. పక్కనే నిలబడ్డ ఆయన భార్య కూడా ఆనందంతో కళ్ళనీరు కార్చింది. అంతా విని స్వామివారు, భేష్ భేష్, అతిథి సేవ వల్లే ఇంత మంచి జరుగుతోందని నువ్వు అర్థం చేసుకున్నావు కదా, మంచిదే. అది సరే, ఈరోజు ఇద్దరు ఇక్కడికి వచ్చారు కదా, మరి అక్కడ పాలూరులో అతిథి సేవ ఎవరు చేస్తారు అని ఆందోళనగా అడిగారు. గోపాలన్ భార్య వెంటనే, మేము అందుకోసం వేరే ఏర్పాట్లు చేశాము పెరియవా. ఎట్టి పరిస్థితిలోనూ అతిథి సేవ చేయకుండా ఉండము అని చెప్పింది. ఆ విషయం విని మహాస్వామివారు చాలా సంతోషించారు. అవును, చేయవలసిన పద్ధతి ఇదే. ఆకలిగొన్న వారిని ఆదరించాలన్న సంకల్పం స్థిరంగా ఉండాలి. అతిథి సేవ ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే అది నీ వంశాన్ని కాపాడుతుంది. ఒకరోజు సాక్షాత్ పరమేశ్వరుడే అతిథి రూపంలో నీ ఇంటికి వచ్చి కూర్చుని తిని వెళ్తాడు తెలుసా అని అన్నారు. స్వామివారు కుతూహలంతో మాట్లాడుతున్నారు. స్వామివారు మాట్లాడుతున్న ఈ అనుగ్రహ వాక్కులను వినడానికి వరుసగా నిలబడ్డ వారంతా స్వామి చుట్టూ చేరారు. స్వామివారు అందరినీ నేలపైన కూర్చోమన్నారు. అందరూ కూర్చున్నారు. ఒక భక్తుడు స్వామివారిని, అతిథి సేవ చేయడంలో అంత గొప్పతనం ఉందా స్వామి అని అడిగాడు. వెంటనే స్వామివారు బదులిస్తూ, అవును అవును, అది అత్యంత పుణ్యప్రదం. ఈ పుణ్యకార్యం వల్ల మోక్షం కూడా లభిస్తుంది. ఈ సత్కార్యం ఎంతో మందిని ఉద్ధరింపజేసింది. మీరు కేవలం అటువంటి అనుభవాన్ని పొందిన పాలూరు గోపాలన్ వంటి వారిని అడిగినప్పుడు మాత్రమే దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది అని అన్నారు. ఒక భక్తుడు లేచి నిలబడి స్వామివారికి సాష్టాంగం చేసి వినయంగా ఇలా అడిగాడు. నా పేరు రామసేతు. నేను తిరువణ్ణామలై నుండి వచ్చాను. మేమందరము స్వామివారిని ప్రార్థిస్తున్నాము. మాకు అర్థమయ్యేట్టుగా ఈ అతిథి సేవ గురించి సవివరంగా తెలపవలసిందిగా అర్థిస్తున్నాము. స్వామివారు మా మీద కరుణ చూపాలి అని అన్నారు. స్వామివారు అతన్ని కూర్చోమన్నారు. అతను కూర్చున్నాడు. అక్కడున్న అందరూ నిశ్శబ్దంగా స్వామివారిని చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ పరబ్రహ్మం మాట్లాడింది. నాకు గుర్తున్నంత వరకు అది 1938 లేదా 1939 సంవత్సరం. శంకరమఠం వ్యవహారాలన్నీ కుంభకోణం నుండి జరిగేవి. అప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీకు చెబుతాను. మీరు భక్తిగా వింటే ఈ సంఘటనలో ఉన్న ఆంతర్యం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాను, వినండి. స్వామివారు కొద్దిసేపు ఉండి మరలా చెప్పనారంభించారు. కుంభకోణం మహామాహం కొలనుకి పడమర వైపు ఒక పెద్ద ఇల్లు ఉంది. ఒక కిరాణా కొట్టు వ్యాపారి కుమరేసన్ చెట్టియార్ నివసించేవాడు ఆ ఇంట్లో. నాకు బాగా గుర్తు. ఆయన ధర్మపత్ని పేరు శివకామి ఆచి. వారు కరైకుడి సమీపంలోని పల్లత్తూరు నుండి వచ్చారు. ఆ దంపతులకు సంతానం లేదు. వారి స్వగ్రామం నుండి ఒక మంచి పిల్లవాణ్ణి తెచ్చి కొట్టు చూసుకోవడానికి వారి వద్దనే ఉంచుకున్నారు. అప్పుడు కుమరేసన్ చెట్టియార్ వయస్సు 50 లేదా 55. ఆవిడ వయస్సు 50 లోపే.
ఆ పుణ్య దంపతుల నోటి నుండి ఎప్పుడూ శివశివ శివశివ అనే నామమే వస్తుంటుంది. ఆ నామస్మరణ తప్ప వేరే మాట లేదు. చెట్టియార్ గారి ఇంట్లో ఒక ఎద్దుల బండి ఉండేది. ఆ చిన్ని బండిలో కూర్చోపెట్టుకుని చెట్టియార్ బండిని తోలుకుంటూ స్నానానికి కావేరీ నదికి వెళ్ళేవారు. స్నానాదులు ముగించుకొని మా మఠానికి వచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. వారిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. వారి గురించి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వినండి. పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి మరలా మాట్లాడటం మొదలుపెట్టారు. అన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న పని ఏమిటో తెలుసా? అతిథిని సేవించి పూజించడం. ఆశ్చర్యపడకండి. వారు ప్రతిరోజు మధ్యాహ్నం శివభక్తులందరినీ వారి ఇంటిలో అన్నం పెట్టి ఆదరించేవారు. ఎంతమంది అతిథులుగా వచ్చినా దిగులు పడకుండా వండి వడ్డించేవారు. ఆ వచ్చిన వారిని ఇంటి వసారాలో కూర్చోబెట్టి నీళ్లతో వారి కాళ్ళు కడిగి బట్టతో తుడిచి గంధము కుంకుమ పూసి లోపలికి తీసుకుని వచ్చి కూర్చుండపెట్టేవారు. వారింట్లో వంటల వారు ఉండేవారు కాదు. ఆ అమ్మే ఎంతమంది వచ్చినా భోజనం వండేది. మరొక విషయం ఏంటంటే, ఆ వచ్చిన వారికి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుని వాటిని తీసుకుని వచ్చిన వారికి నచ్చిన పదార్థాలతో భోజనం సిద్ధం చేసేవారు. అంతటి సహృదయులు. నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారా? అందులో మర్మమేమీ లేదు. శ్రీమఠానికి సంబంధించిన సుందరం అయ్యర్ అనేవారు ఆ కుమరేశన్ చెట్టియార్ లెక్కలు చూసేవారు. అతనే ఈ విషయాలన్నీ ఖాళీగా ఉన్నప్పుడు నాతో చెప్పేవాడు. అర్థమైందా? స్వామివారు కొద్దిసేపు ఆపి అందరినీ పరికించి చూశారు. కూర్చున్న చోటి నుండి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అందరూ స్వామివారినే ఉత్సుకతతో చూస్తున్నారు. మరలా స్వామివారు ఇలా చెప్పారు. ఒకరోజు చాలా పెద్దగా వర్షం పడుతోంది. అప్పుడు మధ్యాహ్న సమయం. కుమరేశన్ చెట్టియార్ ఇంటి ద్వారం వద్దకు వచ్చి అటూ ఇటూ చూశాడు. కానీ అతిథి ఎక్కడా కనబడలేదు. ఒక గొడుగు తీసుకుని అలా మహామహం కొలం దాకా వెళ్ళాడు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూడసాగాడు. అక్కడ ఒక శివభక్తుడు స్నానం ముగించుకుని ఒళ్ళంతా విభూతి పూసుకుని కూర్చున్నాడు. చెట్టియార్ అతన్ని ప్రార్థించి అతిథిగా తన ఇంటికి రమ్మని అర్థించాడు. అతను బాగా విద్వాంసుడిలా కనిపిస్తున్నాడు. తేవారం పాడుకుంటూ చెట్టియార్ను అనుసరిస్తూ వెళ్ళాడు. అతనికి కాళ్ళు కడిగి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చుండబెట్టారు. దంపతులిద్దరూ నేలపై పడి సాష్టాంగం చేశారు. ఆచి ఆ శివభక్తుని దగ్గరకు వెళ్ళి స్వామివారికి ఏమి ఇష్టమో చెప్తే అంగడికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి వంట చేసి పెడతాను అని అంది. ఆ శివభక్తుడు చాలా ఆకలి మీద ఉన్నాడేమో లేచి వెళ్ళి పెరటి వైపు చూశాడు. అక్కడ లేత బచ్చలి కూర కనబడింది. అతను వెనక్కు వచ్చి ఆ అమ్మతో బచ్చలి కూటు మరియు దాని కాడలతో సాంబారు చాలన్నాడు. చెట్టియార్ ఒక వెదురు బుట్ట తీసుకుని బచ్చలి ఆకు కొయ్యడానికి వెళ్ళాడు. అప్పటికి వర్షం నిలిచిపోయింది. ఆలస్యం అవుతుండడంతో ఆకలిగొన్న ఆ శివభక్తుడు సహాయం చేయదలచి తను కూడా ఒక బుట్ట తీసుకుని కూర కోయడానికి వెళ్ళాడు. శివకామి ఆచి పెరటి తలుపు వద్ద నించుని కూర సేకరిస్తున్న ఇద్దరినీ చూస్తోంది. కొద్దిసేపటికి తరువాత ఇద్దరూ తమ పళ్లను అక్కడ పెట్టారు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? 2 బుట్టలలోనూ ఉన్నటువంటి ఆకుకూరను విడిగా కడిగి 2 పొయ్యిలను వెలిగించి 2 కుండలలో వండడం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన ఆ శివభక్తుడు ఆశ్చర్యపోయాడు. అతను అయోమయంతో, ఏమిటిది? రెండింటిలోనూ ఉన్నది ఒకే ఆకుకూర కదా, మరి ఒకే కుండలో వండకుండా రెండింటిలో వండడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆచి ఆ 2 మంటపై నుండి దించి ఆ భక్తుడు తెంపిన కూరతో వండిన దాన్ని మాత్రమే పూజ గదిలోకి తీసుకుని వెళ్ళి ఈశ్వరునకు నివేదన చేసింది. ఇది చూసిన ఆ భక్తుడు చాలా సంతోషపడ్డాడు. ఏమనుకున్నాడో తెలుసా? నేను పెద్ద శివభక్తుణ్ణి, సన్యాసిని. నేను తెంచిన ఆకుకూరతో వండినటువంటి దాన్ని మాత్రమే ఈశ్వరుడు తింటాడని ఈ తల్లి అర్థం చేసుకుంది. సరే, భోజనం చేసిన తర్వాత దీని గురించి అడుగుదాం అని అనుకున్నాడు. స్వామివారు కొద్దిసేపు ఆగి
తమ ఎదురుగా కూర్చున్న భక్తుల వైపు చూశారు. అందరూ నోరెళ్లబెట్టి వింటున్నారు. స్వామివారు మళ్ళా ఆ శివభక్తుడు భోజనం ముగించి అతని సందేహాన్ని ఆచితో అడిగాడు. అందుకు ఆచి ఏం చెప్పిందో తెలుసా? ఆమె అన్నది, అయ్యా, మీరిద్దరూ పెరటిలో ఆకుకూర కోస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. నా భర్త ప్రతి ఆకుని శివా 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 అని శివనామం చెప్తూ కోస్తున్నాడు. కాబట్టి అది అప్పుడే శివార్పణం అయిపోయింది. దాన్ని మళ్ళీ నివేదించవలసిన అవసరం లేదు. మీరు మాత్రం ఏ నామము పలక్కుండా కోశారు. అందుకే వేరే పొయ్యిలో వేరేగా వండి స్వామికి నివేదించాను. ఆ భక్తునికి ఒళ్ళు గగురు పొడిచింది ఈ విషయం విని. ఆ దంపతులిద్దరూ ఆయనకు నమస్కరించారు. ఆ ఆచి భక్తిని, జ్ఞానాన్ని మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నాన్ని అలా అర్పించిన వారు ఆ దంపతులిద్దరూ. ఇంతటి నిస్వార్థ అతిథి భోజనం పెట్టిన దానికి ఫలప్రాప్తి ఏమిటో తెలుసా? కొన్ని సంవత్సరాల తరువాత వారు షష్ఠి పూర్తి చేసుకుని ఒక మహాశివరాత్రి నాడు కుంభేశ్వరుని దేవాలయంలో 4 యామ పూజలను చూశారు. ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలో కూర్చున్న ఆ తల్లికి శోష వచ్చినట్టు అయి బయటకు వచ్చి కొన ఊపిరి తీసుకుంది. దీన్ని చూసి కంగారుగా చెట్టియార్ పరుగున వచ్చి నేలపైన పడిపోయాడు. అంతే. మహాశివరాత్రి రోజు ఇద్దరూ ఒకేసారి శివ సాయుధ్యం చేరుకున్నారు. నిరంతర అతిథి సేవ, అన్నదానం వారికి ఆ సద్గతి కలిగేట్టు చేసింది. ఇప్పటికీ ప్రతి మహాశివరాత్రికి నేను ఆ దంపతులను స్మరిస్తాను. అన్నదానాన్ని అంత గొప్పగా చేసిన మహాత్ములు వారు. స్వామివారు చెప్పడం ముగించారు. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీరు కారుతోంది. మహాస్వామివారు లేచి నిలబడి, మధ్యాహ్నం 2 గంటలు అయినట్టు ఉంది. అందరికీ ఆకలిగా ఉంటుంది. వెళ్ళండి, లోపలికి వెళ్ళి భోజనం చేయండి అని అందరినీ పంపించారు. శ్రీ ఎస్ రమణి అన్న శక్తి వికటన్ ప్రచురణ.